హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ కూడా వేడెక్కనివ్వండి. ఇందులో చెక్క, లవంగ మొగ్గ, జీలకర్ర వేసుకుని ఒక 10 సెకండ్లు వీటిని వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని తరుక్కుని ముక్కలు కింద చేసుకుని వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేయని కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక కరివేపాకు రొబ్బని తుంచి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని మజ్జిగ చీల్చుకున్నా కూడా వేసుకుని ఒకసారి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం చక్కగా కడిగి పెట్టుకున్న స్కిన్తో ఉన్న చికెన్ని ఒక 1/2 కేజీ తీసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాం. చికెన్ స్కిన్తో ఉంటేనే అద్భుతమైన రుచి వస్తుందండి. ఒకసారి వేసుకుని దీన్ని కూడా చక్కగా కలుపుకోండి. కలుపుకుని చిన్న మంట మీద ఇందులో వాటర్ చక్కగా ఊరి ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి చిన్న ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చక్కగా కుక్ అయింది కదండి. చికెన్ పచ్చిగా లేకుండా కుక్ అయింది కదా. దీన్ని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. మూత తీసి ఒక్కసారి కలిపేసుకుని చక్కగా చికెన్ కూడా టెండర్ అయింది కదా. ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. వేసుకుని ఒక్కసారి ఈ మిశ్రమాన్ని కూడా కలిపేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం. చికెన్ చక్కగా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకుని చక్కగా ఈ మిశ్రమాన్ని కలుపుకోండి. ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. మూత పెట్టుకోవాల్సిన లేదండి. చిన్న మంట మీద దీన్ని ఇలాగే కుక్ అవనివ్వండి, సరిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. చికెన్ రోస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది అనమాట. చక్క మధ్య మధ్యలో దీన్ని ఇలా తిప్పుకుంటూ ఒకసారి కలుపుకోండి. అద్భుతంగా ఉంటుంది ఈ రోస్ట్. నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. చూడండి చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా వచ్చిందో. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది చికెన్ రోస్ట్.